బెంతి ఒరియాలను ఎస్టీలో చేర్చడం తగదు. నకిలీ బెంతి ఒరియాలను ఎస్టీలుగా గుర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. స్థానిక ఎన్నికల కోసమే ప్రజాప్రతినిధులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. విలేకరుల సమావేశంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య సలహాదారుడు వాభయోగి జిల్లాలో బెంతి ఒరియాలు లేరని, నకిలీ బెంతి ఒరియాలను ఎస్టీల్లో చేరిస్తే సహించేది లేదని ఆదివాసీ జేఏసీ ముఖ్య సలహాదారుడు వాభయోగి అన్నారు. నగరంలోని గ్రాండ్ హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పబ్బం గడుపుకునేందుకే బెంతి ఒరియాలను ఎస్టీలో చేరుస్తామంటూ తెరపైకి కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేసి తమ హక్కులు కాపాడుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 2 లక్షల పైగా ఉన్న ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదన్నారు. ఆదివాసీ సమాజం ఆందోళనలు చేపట్టిన తరువాత ఎమ్మెల్యే అశోక్ క్షమాపణ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 1978లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్న దానం తన రిపోర్ట్లో జిల్లాలో బెంతి ఒరియాలు లేరని విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగిరెడ్డి నివేదిక కూడా ఈ విధంగానే ఉందని ఈ సందర్భంగా వివరించారు. అయితే ఎమ్మెల్యే అశోక్ నాగిరెడ్డి రిపోర్టును భూతద్దంలో చూపిస్తూ బెంతి ఒరియాలు జిల్లాలో ఉన్నారని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. వ్యాప్తంగా ఒక సంచలనమైన మాట దొరికింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. దాని మీద ఏదైతే ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గంధారం అశోక్ గారు నిన్న కాకుండా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో నిజాలు చెప్పామని అనుకుంటున్నారు. అవన్నీ అసత్యాలు మాట్లాడారు. ఏదైతే అసత్యాలు మాట్లాడారో ఈరోజు మేము నిజాలు ఈ జిల్లా వాసులకి, మా ఆదివాసీ సమాజానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధా వర్గాలకు కూడా మేము తెలియజేసిన అవసరం మా ఆదివాసీ సంఘాలపై ఉంది. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఒక మాట అన్నారు, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో బెంతి ఒరియాలు లేరని మేము ఆదివాసీ సంఘాలుగా 42 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాము. దాన్ని పక్కన పెట్టి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతి ఒరియాలు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఇది కోర్టు పరిధిలో ఉంది, ఆదివాసులకి శ్రీకాకుళం జిల్లాలో బెంతి ఒరియాలు లేరని అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి ఆయన ప్రశ్నించారు. చాలా మంచిదే, మీరు కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడారు. మేము కూడా కోర్టుల మీద మాకు గౌరవం ఉంది. అయితే ఇదే మాట మీకు వర్తించదని అడుగుతా ఉన్నాను. ఈరోజు కోర్టు పరిధిలో ఉందా మీరే చెప్పారు కదా. కోర్టు పరిధిలో ఉండగా మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఎందుకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు? కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏం చెప్తా తీర్పు ఆగాలి కదా. అంటే నిన్నను హైకోర్టులో సుమారుగా 100 కేసులు ఒకేసారి హీరింగ్ వచ్చాయంటే దీని వెనక ఎంత కుట్ర జరుగుతుందో మా ఆదివాసీ సమాజం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఆయన పదే అంటా ఉన్నారు, 27,000 మంది నకిలీ బెంతి ఒరియాలు ఆయన అంటా ఉన్నారు. మేము నకిలీ బెంతి ఒరియాలని మేము ముక్త కంఠంగా చెప్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నటువంటి వారంతా కూడా ఎవరైతే బెంతి ఒరియాలుగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా నకిలీ బెంతి ఒరియాలు. అది నేను చెప్పడం కాదు, ఇదే శ్రీకాకుళం జిల్లాలో 1978లో దానం కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చిన రిపోర్ట్. ఇప్పుడు సమస్య కాదు ఇది. 1978 నుంచి ఈ సమస్య. ఆ రోజు దానం గారు స్వయంగా ఆయన ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఈ స్పష్టంలో ఏం రాస్తున్నారో గంధారం అశోక్ గారు మీ వాట్సాప్ నెంబర్ చెప్తే లేదా మీ మెయిల్ నెంబర్ చెప్తే మీకు పంపిస్తాం.
మీరు క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా అశోక్ గారికి తెలియజేస్తా ఉన్నాం. అసత్యాలు ప్రకటించి ఆదివాసుల మధ్యన వేరే కులాల మధ్యన చిచ్చు పెట్టి ప్రయత్నం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని స్పష్టంగా రాసింది. రాసింది రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ లో స్వయంగా ఏదైతే బెంతు వర్యాలు ఒరిస్సా రాష్ట్రం నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారని చెప్తే దాంట్లో ఆ రోజే 1978లో ఏదైతే దానం కలెక్టర్ గారు సుమారుగా కొత్త శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎవరు కూడా బెంతు వర్యాలు కాదు వీళ్ళంతా కొట్టి కొడస్తారని ఒక రిపోర్టు పూర్తిగా సబ్మిట్ చేసిన రిపోర్టు ఈ పార్టీకి మీడియాలో అందరికి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గురాడి అప్పన్న ఆదివాసీ సంఘాల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మీ పత్రికా ముఖముగా మేము గవర్నమెంట్కి అలాగే ఈ 5 రోజులు జరుగుతున్న సిచ్యువేషన్తో మాట్లాడుతున్న బెందాలం అశోక్ గారికి మా యొక్క సమస్యల్ని మీ ముందు ఉంచుతున్నాం. ఎవరి మీద కానీ ఏ కులం మీద కానీ గవర్నమెంట్ మీద కానీ మాకు ఆరోపణలు లేవండి. మా కాడ ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో దాని ప్రకారమే మేము అభియోగాలు చేస్తున్నాం. ఆ సాక్ష్యాధారాలు ఏమిటంటే 2012 టెక్కల ఆర్డీఓ గారు బి దానం గారు జిల్లాలో ఉన్న బెంతా వర్యాలు వాళ్ళు బీసీఏ కులముకి చెందిన వారని స్పష్టమైన నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అయినప్పటికీ మీరు మీ రాజకీయాల కోసం మా మధ్యన చిచ్చు పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మొన్నను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కోర్టులో ఉన్న పరిధిని ఒక తెగని ఒక కులముకి సంబంధించిన ఫైల్ని మీరు అసెంబ్లీ సమావేశాల్లో ఏకపక్షంగా కోర్టులో పరిధిలో ఉందని తెలుసు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారని తెలుసు, మంచి మేధావి వర్గానికి చెందిన వారు కూడా ఒక పక్షానే మాట్లాడుతూ డైరెక్ట్గా ఈ కులమకి ఎస్టీ జాబితాలో చేర్చమని మీరు డైరెక్ట్గా ఆర్ఆర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేశారు. దానికి మేము 5 రోజులు తీవ్రంగా ఖండించాం. దానికి బదులుగా మీరు ఎప్పుడు ఈ 5 రోజుల్లో జరుగుతున్న క్రమంలో ప్రతిసారి మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ జిల్లాలో 27,000 మంది మాత్రం కోసమే మాట్లాడుతున్నారు. మరి మా ఆదివాసులు ఈ జిల్లాలో 2 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నారు. వాళ్ళ కోసము ఏ సమయం సందర్భాల్లో కూడా మీరు మాట్లాడలేదు. అంటే ఆ ఒక్క నియోజకవర్గంలో ఉన్న 27,000 మంది నకిలీ బెంతా వర్యాలు ఓట్లేస్తే మీరు గెలిచారా, లేకపోతే జతతో మా ఆదివాసీ బిడ్డలు ఓట్లేస్తే కూడా గెలిచారా? ఇప్పటికీ అప్పటికి 27,000 మందికి మీరు ప్రెస్ మీట్లో కానీ మీతో ముఖాముఖిగా మేము మాట్లాడుతున్న సందర్భాల్లో కానీ మీరే ఆ 27,000 ఇస్తుంటే మాట్లాడుతున్నారు తప్ప కానీ ఈ జిల్లాలో ఉన్న ఆదివాసుల కోసం మీరు ఒక్క 1% కూడా మీరు మాట్లాడట్లేదు.